హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంధ్య 7వ భాగం. ముందు భాగంలో సుధ తాను తల్లి కాపుతున్నానని విషయం తెలిసి అశోక్తో ఏ విషయం తేల్చుకుందామని వస్తుంది అశోక్ దగ్గరికి. అశోక్ నమ్మడు. నేనే నీ బిడ్డకు తండ్రినని ఎలా చెప్తావు, ప్రకాష్ అయ్యుండొచ్చు కదా అంటాడు. తర్వాత సుధ చెప్పడంతో మీ తండ్రి ఆస్తి అంతా నా పేరున రాస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది దురాశ అశోక్. 1,00,000 కట్నం క్రింద అంటే ఇస్తారు, కానీ ఆస్తంతా ఇవ్వరు. వచ్చే కోపాన్ని దుఃఖాన్ని దిగమింగుతూ జవాబు ఇచ్చింది. ఆమెలోని సహనాన్ని చూసి ఆశ్చర్యపోయింది సంధ్య. ఏం, ఎందుకివ్వరు? వాళ్ళకెవరున్నారు? ఒక్కతే ఆడపిల్లవు కదా అన్నాడు. అయితే మాత్రం వాళ్ళ తదనంతరం అంతా నాదే, ఇప్పుడెలా ఇస్తారు అంది. నీదైతే నీకు పుట్టబోయే పిల్లలకు చెందుతుంది, నాకేం లాభం అన్నాడు. తన పిల్లలు అంటాడేమిటి? విస్మయంతో చూసింది సుధ. విన్నావుగా, ఆస్తి అంతా నా పేర వ్రాయాలి. రెండో విషయం, నా విలాసాలకు ఏ విధంగానూ నువ్వు అడ్డు రాకూడదు. మూడో విషయం, పెళ్ళి అయ్యాక మీ తల్లిదండ్రులు మన విషయంలో జోక్యం కలుగ చేసుకోకూడదు అన్నాడు అశోక్ ఒక రకమైన గర్వంతో. అశోక్, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. అమ్మ నాన్న జర్మనీ నుండి వచ్చాక నీ ఇష్టం ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు మాత్రం నా పరువు నిలుపు. అతని 2 చేతులు పట్టుకొని ప్రాధేయపడింది. అతడు ఫక్కున నవ్వాడు. నేను నీ అంత మూర్ఖుడిని కాను, కార్యవాదిని. ఎప్పుడో వస్తుందని ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానా? మాకు తగిన అల్లుడు కాదు, ఒక్క పైసా ఇవ్వమంటే అన్నాడు అశోక్. అనరు, డాడీ సంగతి నాకు తెలుసు. ఆయన నేను బాధపెడితే సహించలేరు అంది సుధ. అందుకే ఆయన రప్పించే మార్గం చెప్తాను విను. నీకు సీరియస్గా ఉందని కేబుల్ పంపుతాను అన్నాడు. అశోక్ బాధగా అరిచింది. నా మీద అంత నమ్మకం లేదా? ఎన్ని మాటలు చెప్పావు, అన్ని బూటకాలేనా? తప్పంతా నాదే, అపాత్రదానం చేశాను తీరికగా విచారించాడు. పని గడపడానికి ఎన్నో మాటలు చెప్తారు. జాగ్రత్త, నీ బ్రతుకు రచ్చ కీడ్చుకోకు అంది. నా బ్రతుక రచ్చకీడవడమా? నవ్వాడు అశోక్. తెలివైన దానివని గర్వం, ఆ మాత్రం తెలియదు? మగవాడి బ్రతుకు రచ్చకీడ్చే మనగాడు ఇంతవరకు పుట్టలేదు. అదీ కాక నేనే పుట్టబోయే బిడ్డకు తండ్రినని ఎలా రుజువు చేస్తావు అన్నాడు విరగబడి నవ్వుతూ. నీచుడా! సుధ పళ్ళు పటపటలాడించింది. ప్రతి ఆడది పబ్బం గడిచాక మగవాడిని అలాగే అంటుంది. నువ్వు తప్ప ఆ మాట నన్నెవరూ అనలేదు. ఇది ఎన్నో నెలో తెలియదు. ఇంకో 2 నెలలు పోనీయి. నీచం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తాను. పోనీ మీ బావ ఉన్నాడుగా, ఆయనను పెళ్లి చేసుకో. ఇంకో మార్గం చెప్పనా? డబ్బుంది. ఏ లేడీ డాక్టర్ ముఖాన కొట్టినా నీ గర్భం తీసేస్తుంది. ముఖం ఎర్ర చేసుకుంటే లాభం లేదు. నేను దక్కాలంటే ఇప్పుడే మీ నాన్నకు టెలిగ్రామ్ ఇస్తాను. అతను అనేలోపు అతని 2 చెంపలు పగిలిపోయాయి. ఆడపులిలా నిల్చున్నది సుధ. అంతవరకు సౌమ్యంగా నిల్చున్న అశోక్ రెచ్చిపోయాడు. 2 అడుగులు ముందుకు వేసి సుధ భుజం గుచ్చి పట్టుకున్నాడు. ఎంత పొగురు! ఒక్క దెబ్బకు 100 వేసి ప్రతీకారం తీర్చుకుంటాను చేయెత్తాడు. కెవ్వు మంది. సుధ కాదు, సంధ్య తలుపు నెట్టుకొని లోపలికి వచ్చింది. అనుకోని ఆటంకం కలిగేసరికి అశోక్ సుధను వదిలి కాస్త దూరంగా నిల్చున్నాడు. సంధ్య వెళ్ళి సుధ చెయ్యి పట్టుకున్నది. రా సుధా, ఇంకొక్క నిమిషం ఉండొద్దు. ఇక్కడ మనుష్యులతో మాట్లాడితే లాభం అంది. నీకెంత పొగరు, నన్ను పశువుని చేస్తావా? హూంకరించాడు. నీకన్నా పశువే నయం. అది పరుల చేలో పడితే కడుపు నిండే వరకే మేస్తుంది. అప్పటికే సుధతో గడప దాటింది. ఆ పొగరేమిటో చూస్తాను. తమరు ప్రకాష్ ప్రియురాలు కదూ, నీ ఆటలు ఎలా సాగుతాయో చూస్తాను అన్నాడు ఆవేశంగా అశోక్. ఆటలాడే వారికి ఎలా సాగుతాయనే భయం, నాకదేదీ లేదు. ఆ సంగతి తెలుసుకో. సుధను అన్యాయం చేసినందుకు అనుభవిస్తావు అంటూ బయటకు నడుస్తోంది సంధ్య. సుధ యాంత్రికంగా సంధ్య వెనకాల వెళ్ళింది. సుధా, వారం రోజులు టైం ఇస్తాను, ఏదో తేల్చి చెప్పు. అయినా చెప్పడానికేముందిలే, మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే వస్తావు. మీ అమ్మా నాన్నకు ప్రాణాల కన్నా పరువు ప్రతిష్టలు ఎక్కువ. ఆ రావటం మంచిగా వస్తే మంచిది, లేకుంటే నల్లిని నలిపినట్టు నలిపేస్తాను, గుర్తుంచుకో అన్నాడు అశోక్. పర్వాలేదు మిస్టర్ అశోక్, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మా సుధకు అలాంటి గతి పట్టదు. ఆస్తంతా రాసి నీకిచ్చే కంటే నిజం చెప్పి మానవత్వం గల మరో పురుషుడికి ఇవ్వటం మంచిది అన్నది.
నేను చేస్తున్నాను ఛాలెంజ్. నీ జీవితం నాశనం కాకుంటే చూడు. కుక్కలా వీధుల వెంట తిరుగుతావు కసిగా చూశాడు సంధ్య వంక. మంచికి అర్థం లేని నాడు అలాగే జరుగుతుంది. మానవత్వంనకు విలువలేని నాడు జరుగుతుంది. కానీ అది చూస్తాం అంది సంధ్య. పని మనిషికి ఇంత పొగరేమిటి అన్నాడు. నీ దగ్గర కాదుగా, మాటలు మర్యాదగా వస్తే మంచిది. సుధా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శూన్యంగా ఉన్న హృదయంతో కారెక్కింది. డ్రైవ్ చేయగలవా అడిగింది సంధ్య. కారు సాగిపోయింది. కారు దిగి ఇంట్లో అడుగు పెడుతూనే గతుక్కుమంది సంధ్య. హాల్లో ప్రకాష్ కూర్చున్నాడు. సుధ ముఖం 10 లంకనాలు చేసినట్టుంది. ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ దగ్గరకా అడిగాడు. బ్రతికించాడు. జవాబుకు మ్యాటర్ ఇచ్చాడు అనుకుంది. అవును అంది ముక్తసరిగా. అరే, సుధ ముఖం అలా ఉందేమిటి? అమ్మ కోసం బెంగ పెట్టుకున్నావా? ఉత్తరం రాస్తాను, టూర్ త్వరగా ముగించుకోమని. సుధ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటన్నాడు డాక్టర్ అడిగాడు. ఏం లేదు, నీరసం. పరీక్షలకు చదివింది కదూ, ఎక్స్కర్షన్ అవి. బలమైన ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందట. అప్రయత్నంగా అబద్ధం ఆడింది సంధ్య. సరే, రేపు నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడి వస్తాను అన్నాడు ప్రకాష్. సంధ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నిబ్బరంగా నిల్చుంది. అదేమిటి నీ ముఖం అలా తయారైంది? ఇద్దరూ భలేగా తయారవుతున్నారు. నవ్వి దగ్గరగా వచ్చి, సంధ్య, రోజూ నిన్ను చూస్తూ నీకు దూరంగా ఉండలేక చచ్చిపోతున్నాను. దేవిగారికి ఈ భక్తుడిపై దయ కలిగేదెప్పుడో అన్నాడు. నా దయ? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు మీరు. తేలికగా తీసుకునే వివాహం విషయం నా కంటికి విడరాని సమస్యగా తోస్తోంది. ఆ సమస్యను మీరు విడదీస్తే అంతకన్నా కావాల్సిందేమున్నది? మనం ఇలా దగ్గరగా ఉండి నిగ్రహంగా ఉంటే మన సహనము, నిగ్రహ శక్తి రాటుదేల్తాయి. ఏమంటారు అంది సంధ్య. అవునంటాను, నీవు చెప్పేది నిజమంటాను అన్నాడు తృప్తిగా నిట్టూరుస్తూ. సుధ దగ్గరకు వెళ్ళింది సంధ్య. ఆమె ఎటో చూస్తూ కూర్చుంది. చాలాసేపు నిలబడిన సంధ్య రాక గమనించలేదు. భోజనానికి పిలుపు వచ్చింది. సుధ ఆకలి లేదని చెప్పింది. సంధ్య బలవంతం చేయలేదు. తను వెళ్ళి 4 మెతుకులు కతికి వచ్చింది సంధ్య. సంధ్య వెనకాలే పని మనిషి పాలు తెచ్చింది. సుధా, లే, పాలు త్రాగుదువు గాని పిలిచింది సంధ్య. అట్టే మొండి చేస్తే ప్రకాష్ పరిగెత్తుకొచ్చే ప్రమాదం ఉందని 2 గుక్కల్లో పాలు త్రాగింది. సంధ్య ప్రక్క దులపగానే వెళ్ళి పడుకుంది. లైటు తీసి వచ్చి గది ముందు ఈజీ చైర్లో కూర్చుంది. రాత్రంతా గది లోపల సుధ, గది బయట సంధ్య జాగారం చేస్తూ కూర్చున్నారు. 2వ రోజు సుధ నెమ్మదిగా నిత్యకృత్యాలు పూర్తి చేసుకుంది. సంధ్య దగ్గరకొచ్చింది. సంధ్య, నేనంటే అసహ్యం వేస్తోంది కదూ అడిగింది సుధ. లేదు, అసహ్యం దేనికి? సంధ్య చిత్రంగా చూసింది. నాలాంటి వారంటే ఎవరికైనా అసహ్యమే. ఒక్క సాయం చేయవా అడిగింది సుధ. చెప్పు సుధా, అమ్మగారి రుణం ఏ విధంగానైనా కొంత తీర్చుకుంటాను అంది. అదంతా ఎందుకులే, ఈ గండం గడిచేట్టు చూడు. ఎలాగైనా గర్భస్రావమైతే బాగుండును అంది. గర్భస్రావమా? అదిరిపడింది. అవును, నా గురించి కాదు బాధ. నేను పతివ్రతను అనిపించుకోవాలని కాదు. తన 5వ ప్రాణంగా నన్ను ప్రేమించిన అమ్మకు, నాన్నకు కళంకం వస్తుందనే బాధ. నన్ను విడవలేక వారు విదేశాలకు వెళ్తుంటే నాకు ఎదురు లేదని మురిసిపోయాను. నా వియోగం భరించలేనని డాడీ దీనంగా రమ్మని వేడుకుంటే చదువు అంటూ నెపం పెట్టాను అంది సుధ బాధగా. జరిగిపోయిన విషయాలెందుకు, గతం మర్చిపోదాము చెప్పింది సంధ్య. గతం మరుపునకు వచ్చేదేనా? ఎంత తేలికగా చెప్పావు. నాకు గతం తప్ప భవిష్యత్తు లేనే లేదు సుధ అంది. నిరాశ కూడదు సుధా, ఆలోచిద్దాం. మధ్యాహ్నం వరకు ఇద్దరూ మౌనంగా గడిపారు. భోజనం కాగానే సుధ నిద్రపోయింది. సంధ్య వంటింట్లోకి వచ్చింది. వంట మనిషి, పని మనిషి మాట్లాడుకుంటున్నారు. ఎట్లా చచ్చిందే? వంట మనిషి ఆరా. మందు మింగి అట. దానికేం కాపురమో. మన కులాల్లో మారుమను ఉంది కదా, మొగుడు సావంగానే ఎవరినో కట్టుకుంటే పోలా అంది. గొప్పోరికి మళ్ళీ ఉందామనుకుందేమో చెప్పింది పని మనిషి. దాని గొప్ప కాలిపోను. ఈ దినం కనపడ్డ మొగాన్ని ఇడవలేదు. నెల తప్పటం, మందు త్రాగటం. ఈసారి 4వ నెలలో తాగిందట. బెడిసి కొట్టింది. సలువలు ముంచుకొచ్చి ప్రాణం పోయింది అంది. ఆసుపత్రికి తీసుకుపోతే ఆళ్ళు దేవుళ్ళ ప్రయత్నం చేసిండ్రు. దాని కోపమంతా మసిగిన్నె మీద చూపింది. సంధ్య తల తిరిగిపోయింది. గబగబా సుధ దగ్గరకు వచ్చింది. సుధా, దాచకుండా చెప్పు, ఎన్నో నెల అంది. 3 దాటింది.
భూమిలోకి కుంచుకుపోయింది. అయితే గర్భస్రావానికి అవకాశం లేదు, ప్రాణానికే ముప్పు రావచ్చు అంది కంగారుగా సంధ్య. పర్వాలేదు, పరువు మర్యాదలు మంట కలిసినాక ఆ ప్రాణం ఉండి ఏం లాభం? ప్లీజ్ సంధ్య, ఏదో ఉపాయం చూడు. అంతస్తు అభిమానం మర్చిపోయి సంధ్య చేతులు పట్టుకుంది. ఒకటే ఉపాయం చూడాలి. నీకు ఎలాగైనా పెళ్లి కావాలి. ప్రకాష్ గారితో చెప్తే అశోక్ను దారిలోకి తీసుకొస్తాడేమో అంది. వద్దు సంధ్య, ప్లీజ్, ఆ పని మాత్రం చెయ్యొద్దు చెప్పింది సుధా. కాలచక్రం కదులుతూ ఉంది. డాక్టర్ని కలుస్తానని తయారైన ప్రకాష్ టెలిగ్రామ్ వస్తే బెంగళూరుకు వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా అతని బెడద తప్పినందుకు ఇద్దరూ సంతోషించారు. సంధ్యకు నిద్ర రావటం లేదు. రాత్రి 12 గంటల వరకు నిద్రపోవడానికి ప్రయత్నించి విఫలురాలయ్యింది. చదువుదామని లైట్ వేసుకోబోయి విరమించింది. ఉక్కగా ఉందని బాల్కనీలోకి వచ్చింది. నిండా ముసుగు వేసుకొని ఒక వ్యక్తి ప్రకాష్ కారు ఉంచే గ్యారేజ్ వైపు వెళ్తోంది. ఆ నడకను బట్టి సుధలాగే అనిపించింది. క్షణం కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. మరుక్షణమే కర్తవ్యం గుర్తుకొచ్చి సుధ రూమ్కెళ్ళి లైట్ వేసింది. మంచం మధ్యలో పేపర్ వైట్ క్రింద ఉత్తరం. అది చదువుతూ కూర్చుంటే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని తడవకు 2 3 మెట్లు దూకుతూ క్రిందకు వచ్చింది. నెమ్మదిగా తలుపులు తీసి బయటపడింది. గ్యారేజీ వైపు పరుగు తీసింది. కిరసనాయిల్ వాసన గుప్పుమంది. అదిరిపోయింది. గాలిలోకి చేతులు చాపుతూ సుధా అన్నది. చీకటిని చీల్చుకొని మనిషి ఆకారం ఉన్న చోటును పోల్చుకుంది. దగ్గరగా వెళ్ళి గట్టిగా వాటేసుకుంది. సంధ్యకు విషయమేమిటో అర్థమైంది. సుధ ఒంటి నిండా కిరసనాయిల్ పోసుకుంది. చేతులు తడిమి అగ్గిపెట్టే లాక్కుంది. ఎంత పని చేశావు సుధా అంది. ఛీ వదులు, నేను చావాలి, నన్ను చచ్చిపోనివ్వు అన్నది అరుస్తూ. పని మనిషి మాలి లేస్తారు, అరవకు. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు దృఢంగా జవాబు చెప్పి ఇంకా గట్టిగా వాటేసుకుంది సుధను. వదలమంటే ఏం? నా పరువు పోతే పకపక నవ్వుదామనేగా. నువ్వు నీ కసి తీరా నవ్వు, నేను చచ్చినాక నవ్వు, నన్ను చావనియ్యి. సుధ గొంతు పూడకపోయింది. సుధా, పిచ్చిగా వాగకు. నీ పిచ్చి పనులన్నీ నాన్నగారు ఆమోదించారు కాబట్టే నువ్విలా బాధపడుతున్నావు. పద ఇంట్లోకి. ఈసారి బలంగా గింజుకుంది సుధ. సంధ్యకు దూరంగా నిలబడి, నా ఇష్టం, ఇది నా ఇల్లు. గతిలేక మా పంచిన చేరి నన్ను ఎదిరిస్తావు, నాకు నీతిబోధలు చేస్తావు, నాన్నగారి పెంపకానికి వంక పెడతావా? హూంకరించింది సుధ. ఉన్నమాటంటే ఉలికెందుకు? నువ్వు కట్టుదిట్టాలతో పెరిగితే ఈనాడు ఇంతగా బాధపడవలసిన అవసరమే ఉండకపోను అంది సుధ కొద్దిగా ఆవేశంగా. మర్యాదగా నన్ను విడిచి వెళ్ళు. మా డాడీ మమ్మీ రాగానే మొసలి కన్నీళ్లు కురిపించు. దత్తపుత్రికగా నిన్ను అంగీకరిస్తారు. నీవంటే పడి చచ్చే ప్రకాష్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆస్తంతా నీ పరం అవుతుంది. అదేగా నీ కోరిక? 2 చేతుల్లో ముఖం దాచుకుని దుఃఖించింది. సుధా, నన్ను గురించి నువ్విలా మాట్లాడుతున్నావా? స్పృహ ఉందా అంది. అదృష్టవశాత్తున తెలివి ఉంది. లేకుంటే కాస్త సాయం చేయమంటే ఎందుకు చేయవు? సుధా, ఎంత మాటన్నావు? నేను నీలాంటి దాననే. నాకు గర్భస్రావం ఎక్కడ చేస్తారో ఏం తెలుసు? అక్కడికి వెళ్ళి ఏం చెప్పను? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్నో ప్రశ్నలు వేస్తారు. కన్నుగానక కాలు జారి కాపాడమని వెళ్తే ఎంత హీనంగా చూస్తారు. డాక్టర్ అంటే పవిత్రమైన భావాలు కల వ్యక్తి. జీవాన్ని కాపాడడానికే శక్తులు వినియోగిస్తారు అని అంటుండగానే, చాలే ఉపన్యాసం, వెళ్ళు, నేను చస్తాను అంది సుధ ఆవేశంగా. చావడానికి వీల్లేదు. లేదు అంది. నేను చావనివ్వను. సంధ్య మాట పూర్తి కాకముందే ఆమె 2 చెంపలు కందిపోయేలా ఫట్ ఫట్ మనిపించింది సుధ. సంధ్య చెలించలేదు. ఆగిపోయావేం సుధా? కసి తీరేదాకా కొట్టు. సుధ చేతులు మంట పుడుతున్నాయి. ప్రతిఘటిస్తే ఇంకా రెచ్చిపోయేది. ఈ లోపల మాలి, రంగన్న గదిలో లైట్ వెలిగింది. ఇద్దరూ అటు చూశారు. తలుపు తీసుకొని వస్తున్నాడు. ఎవరది? కరుకుగా ఉంది గొంతు. సంధ్య సుధ చెయ్యి పట్టుకులాగి. రంగన్న లేచాడు. ఇంట్లోకి వెళ్దాం పదా. ఇక తప్పదన్నట్టు సుధ సంధ్య వెనకాల నడిచింది. రంగన్న రానే వచ్చాడు. ఎవరు? సుధమ్మా అన్నాడు. అవును రంగయ్య, ఇక్కడేదో చప్పుడైతే మేం వచ్చాము అంది. అవునంట, మా ఇంటిది ఒకటే గోల. ఎవరో మాట్లాడుతున్నారని. అదేమిటమ్మా కిరసనాయిల్ వాసన అన్నాడు రంగయ్య. చుట్టూ కలయి చూడటానికి ప్రయత్నించాడు. ఏం కనిపిస్తుంది? చప్పుడైతే కంగారుగా వచ్చాము. దారిలో వంట మనిషి పెట్టిందేమో. అలా గేటు వైపు వెళ్ళి చూడు. తడబాటును కప్పిపుచ్చుతూ జవాబు చెప్పింది సంధ్య. ఇంత రేతిరి చప్పుడైతే ఒక్కరే తలుపు తీస్తారా? మీద నుండి నన్ను పిలవకూడదా? మందలిస్తూ గేటు వైపు వెళ్ళాడు. సుధ దుస్తులు మార్పించి తెల్లవారితే అందరికీ తెలిసిపోతుందేమోనని బాత్రూమ్ కవతల ఉన్న చిన్న గోడ మీద వేసింది.
సుధను వెంబడి తీసుకొని వెళ్ళి వంటింట్లోని కిరసనాయిల్ డబ్బా సర్దిపెట్టి వచ్చింది. ఇద్దరూ పైకి వచ్చారు. లైటు వెలుతురులో పరీక్షగా చూసింది సుధ. సంధ్య బంగారు రంగు చెంపలు రక్తాన్ని కక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. నిద్రపోయిన మంచితనం, మరుగునున్న మమత పెళ్ళుబికింది. సంధ్య 2 చెంపలు రాస్తూ, నా చేతులు ఎందుకు కాలిపోలేదు? సంధ్య, ఎంత దెబ్బ కొట్టాను? నన్ను ఎందుకు చావనీయవు? ఎవరి కోసం బ్రతకాలి? అంది. సుధా, నువ్వు నా కోసం బ్రతకాలి. నీ అక్కను ఒంటరిగా చేసి వెళ్తావా? అడిగింది. అంత పవిత్రమైన అనుబంధం నువ్వు పెంచినా నేను తెంచివేయాలి సంధ్య. సాంప్రదాయం ప్రకారం నాకు చావే శరణ్యం అంది సుధ. చెల్లి. సంధ్య సుధను వాటేసుకుంది. సుధా, నీ జన్మరహస్యము చెప్పొద్దనుకున్నాను. నిన్ను దక్కించుకోవాలంటే చెప్పి తీరాలి. సుధను వదిలింది. నా జన్మరహస్యమా? దుఃఖం మరచి ఆశ్చర్యంగా చూసింది. సంధ్య తలుపులు వేసి వచ్చింది. గొంతు తగ్గించి, అవును, నువ్వు నా సొంత చెల్లెలివి. అంటే నాకంటే 2 గంటలు చిన్నదానివి అంది. ఏమిటి నువ్వంటున్నది? ఇంకా కళ్ళు వెడల్పు చేసింది సుధా. సంధ్య ఆమె చేతులు పట్టుకొని, సుధా, తొందరపడవద్దు. శాంతంగా విను. తొందరపాటు వల్లే ఈ అనర్థం తెచ్చుకున్నావు. జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటే తల్లి తనకు చెప్పినట్టే చెప్పింది సంధ్య. అతి నెమ్మదిగా వినిపించే సంధ్య గొంతు తప్ప గదంతా నిశ్శబ్దం ఆవరించింది. నిజమా సంధ్య? అపనమ్మకంగా అడిగింది. అవును చెల్లి. అమ్మ ప్రాణం పోయే ముందు కూడా నిన్నే తలుచుకుంది. సుధా తన్ను గిల్లి చూసుకుంది. ఆమెకంతా కలలా తోస్తోంది. తను లక్షలకు అధికారిని కాదా? ఇందిరమ్మ దయాభిక్షతో పెరిగిందా? ఇది సంభవమా? అనుక్షణం పీడాకారం అంటూ చిదిరించుకున్న జానకి కూతురా? కాదు. సంధ్య ఏదో స్వార్థంతో చెప్తోంది. అంత అబద్ధం చెప్పవలసిన అవసరం సంధ్యకేముంది? అందుకేనా అమ్మ జానకిని చూడడానికి వెళ్తే ఏదో నెపంతో తనను తీసుకెళ్లేది? ఓహో, జానకి చూపులు ఎంత ఆప్యాయంగా ఉండేవి. భగవాన్, ఇదంతా కళ అని ఎలుగెత్తి చెప్పు. దీర్ఘమైన రాత్రి అని చెప్పు. అమ్మ జానకి కాదు కాదు, అమ్మ నన్ను చూడాలని ఎంత కలవరించిందో. సంధ్య స్వంత అక్క అయిన పని మనిషిగా నా క్షేమమార్తురాలై మసులుతున్నది. ఎంత ప్రేమమూర్తి! తను స్వార్థానికి మారుపేరు, అహంకారానికి నిర్వచనం. దూకుడుకు కన్నతల్లిని అప్రయత్నంగా కళ్ళు వర్షించసాగాయి. సంధ్య సుధ కన్నీరు ఒత్తింది. సుధా, ఈ విషయం నాలోనే అంతరింపచేయాలనుకున్నాను. కానీ దానివల్ల నిన్ను పోగొట్టుకుంటానని భయం వేసింది. నా కోసం ఏ అఘాయిత్యం చెయ్యకు. చెల్లి, నీకు తెలియదు. ఒంటరి బ్రతుకు, ఎవరూ లేని బ్రతుకు ఎంత దుర్భరమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. సంధ్య కండ్లు వర్షిస్తున్నాయి. సుధ జరిగిన విషయాలను నమ్మలేకపోతోంది. నమ్మకుండా ఉండలేకపోయింది. తను డాడీ డాడీ అంటూ తిరిగే వ్యక్తి తనకు నాన్న కాదంటే ఎంతో బాధగా ఉంది. సుధా, ఒకే విషయం గుర్తుంచుకో. అమ్మగారి ముందు మునుపటిలాగే ప్రవర్తించాలి. ఈ విషయం వెల్లడించనని అమ్మకు మాటిచ్చాను. ఇందిరమ్మగారు నాకు తెలియదనే అనుకుంటుంది. అలాగే అనుకోనియ్యి. వద్దు, ఇక ఇక్కడుండడం భావ్యం కాదు. దూరం ఎక్కడికైనా సరే పారిపోదాం. సుధ ఆవేశంగా అరిచింది. అంత తేలిక కాదు. తాత్కాలికంగా నింద మాపుకోవచ్చు, కానీ నువ్వు ఉండలేవు సుధా. నీవు తొందరపడకు. మీ డాడీకి తెలియదుగా ఈ విషయమంతా. అదిగాక ఇందిరమ్మ నిన్ను పరాయి పిల్లలా పెంచిందా? అవును. సంధ్య చెప్పకపోతే వాళ్ళ ప్రవర్తన వల్ల తానెవరో తెలుసుకోగలిగేదా? అన్ని బంధాలు ఎలా తెంచుకోగలదు? డాడీ తను లేకుండా ఉండగలరా? తను వాళ్లకు దూరంగా ఉండలేదు. కానీ సంధ్య అన్నట్టు నింద బాపుకోవడానికి పారిపోదాం అనుకుంటుంది. సుధా, నాపై నమ్మకముందా చెల్లి? అంది. సంధ్య, నన్నిప్పుడేం అడక్కు, ఆలోచించుకొనియ్యి అంది సుధ. అలాగే, నువ్వు నాకో మాట ఇయ్యి. ఈ లోపల ఏ అఘాయిత్యము చేయవు కదూ? అడిగింది సంధ్య. చెయ్యను. సంధ్య చాపిన చేతిలో తన చెయ్యి ఉంచింది. ఇద్దరము నిద్రపోదాం. రేపు మరలా మాట్లాడుకోవచ్చు. ప్రక్క దులిపి సుధను పడుకోమంది. సంధ్య, నువ్వు ఇక్కడే పడుకో. మరి మాట్లాడక పడుకుంది సంధ్య. సంధ్య సపర్యలు, ఓదార్పు సుధను ఈ లోకంలోకి తెచ్చాయి. సంధ్య వేసిన ప్లాన్ తలుచుకుంటే గుండె గుబగుబలాడుతోంది. ఒకవేళ పాస్ కాకుంటే సుధను అదే సందేహం పీడిస్తుంది. సంధ్య, నేను పాస్ అవుతానని గ్యారంటీ ఏమిటి? అడిగింది సుధ. పాసు కానని గ్యారంటీ ఉందా? పిచ్చిగా ఆలోచించకు. మంచినే ఆశించు. 2-3 రోజులలో అది తెలుస్తుందిగా. సుధ ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేదు. మెదడు మొద్దుబారిపోయింది. ఎవరు ఏది చెప్పినా వినే స్థితికి వచ్చింది. ఇంకేదో అడగబోయి ఊరుకుంది. అది గ్రహించిన సంధ్యే జవాబు చెప్పింది. రిజల్ట్ రాని, అప్పుడు మనం ఆలోచించిన ప్లాను పారకపోతే ఇంకో ప్లాన్ వేద్దాం.
నువ్వు ఏమాత్రం అన్యమనస్కంగా మారినట్టు కనపడిన ప్రమాదం వస్తుంది అంది సంధ్య. సుధ ఏం మాట్లాడలేదు. ఆమెను వదిలి సంధ్య క్రిందికి వచ్చి అశోక్కి ఫోన్ చేసింది. ఈ 20 రోజుల్లో 50 సార్లు చేసిందేమో. ఇంట్లో లేడన్న జవాబే వస్తోంది. ప్రకాష్ వస్తానన్న తేదీన రాలేదు. సంధ్యకు ఆందోళన అధికమైంది. 3 రోజుల తర్వాత వచ్చాడు. మొన్ననే వస్తామన్నారుగా, ఏం జరిగిందోనని హడలిపోతున్నాము అంది సంధ్య. ఏం జరుగుతుంది? ఇటే వద్దామనుకున్నాను. అమ్మను చూడాలని ఊరు వెళ్ళాను. అక్కడ పొలాల గొడవ, వివాహ పత్రిక ఎదురు చూస్తున్నాయి. మామయ్య లేరు కదా, ఆయన పాత్ర నేను ధరించాను అన్నాడు ప్రకాష్. ఎవరిది పెళ్ళి అడిగింది. కలెక్టర్ గారి అబ్బాయిది. మనం పిక్నిక్కు వెళ్ళిన రోజు వచ్చాడు, జ్ఞాపకం లేదా? సంధ్య కాళ్ల క్రింది భూమి తిరిగినంత పని అయ్యింది. ఏమిటి తను వింటున్నది? తనకు మతి చలించటం లేదు కదా అనుకుంది. ఎవరా దౌర్భాగ్యురాలు? హీనంగా ధ్వనించింది గొంతు. ప్రకాష్ సంధ్య వంకకు చూడకుండానే పకపకా నవ్వేశాడు. అతని గుణం మంచిది కాదని అలా అంటున్నావా సంధ్య? ఎక్కువగా ధనవంతుల ఏకైక పుత్రులకుండే లక్షణం. 1,00,000 రూపాయల కట్నం ఇచ్చారు అన్నాడు ప్రకాష్. ఇతని గుణగణాలు తెలియదా అంది సంధ్య. తెలిస్తే ఏం, పురుష లక్షణం అంటారు. మన ఆంధ్రులలో పాడుగుణం ఏమిటంటే డబ్బున్నవాడికే డబ్బు ఇస్తారు. బుద్ధిమంతుడు, విద్యావంతుడు వాళ్ళ కంటికి ఆనరు. ఈ లక్ష్మీపుత్రులను చూస్తే సరస్వతీదేవి భయపడి దాక్కుంటుంది. ఇటు తిరిగాడు, బూట్లు విప్పుకునేందుకు వంగుతూ. అప్రయత్నంగా సంధ్య వంక చూశాడు. నీ ముఖం మలినమైందేమిటి? ఊరివాళ్ల బాధలన్నీ నీవిలాగే ఉన్నాయి. ఒకందుకు నేనే సంతోషిస్తున్నాను. వాడి బుట్టలో పడబోయి తప్పుకుంది సుధా. వాడి వద్ద కన్యలను ఆకర్షించే చాకచక్యముంది. సంధ్య అరవబోయి నిలద్రొక్కుంది. సుధ వాడి బుట్టలో పడింది. అంతా అయిపోయింది. కొంప కూలిపోయిందని అరుద్దామనుకుంది. అప్పటికే ప్రకాష్ టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళాడు. సుధకి ఈ విషయం చెప్పాలా వద్దా ఎటూ తేల్చుకోలేక పైకి వెళ్ళింది. సుధ ఆకాశం వంక చూస్తూ నిల్చుంది. ప్రకాష్ గారు వచ్చారు. ఏదో ఒకటి మాట్లాడాలి కనుక అది వినిపించుకున్నట్టు లేదు సుధ. సంధ్య, అక్క, ఓ విషయం చెప్తాను, ఏమీ అనుకోవుగదు అంది. చెప్పు సుధా. సందేహం దేనికి? మనము ఒకరికి ఒకరము మనసు విప్పి చెప్పుకోవాలి అంది సంధ్య. ఈ ఆలోచనలన్నింటికంటే ఉన్నది ఉన్నట్టు డాడీకి ఉత్తరం రాస్తే, అశోక్ కోరికను కూడా తెలిపితే అశోక్ను మార్చే ప్రయత్నం చేస్తారు అంది. లాభం లేదు సుధా, అతి నెమ్మదిగా చెప్పింది సంధ్య. ఏం, ఎందుకు లేదు? ఈ విషయంలో డాడీ అడ్డు చెప్పరు అంది. అది నాకు తెలుసు. అశోక్ను మర్చిపోవటమే మంచిది. అతను మనకు అందుబాటులో లేడు అంది సంధ్య. అలా అనకు సంధ్య. నాన్నగారు వాళ్ళ పెద్దలతో సంప్రదిస్తే ఇంత మొండిపట్టు పట్టడేమో. ఆశ చిగురించింది సుధలో. సుధా, విధి చేతిలో కీలుబొమ్మలు. ఆ అవకాశం కూడా లేదు. మొన్ననే అశోక్ వివాహం జరిగింది చెప్పింది సంధ్య. పడబోయి గోడను ఆసరా చేసుకుంది. నిజమా సంధ్య అడిగింది సుధా. అవును సుధా అంది బాధగా. అతని వివాహమని నీకు తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు అంది. నాకు తెలిస్తేగా. ఇంత క్రితం ప్రకాష్ గారు చెప్తే తెలిసింది అంది. ఎంత వంచన! ఇదివరకే వధువు నిశ్చయమైందేమో, అందుకే గొంతెమ్మ కోరికలు కోరాడు అన్నది తేరుకుంటూ సుధా. ఉండొచ్చు, ఏమైనా అతన్ని మర్చిపోవాలి అంది సంధ్య విచారంగా. ఇంత అన్యాయం చేసిన వాడిని విడిచిపెడతానా? నలుగురిలో అతని పరువు తీసి అల్లరిపాలు చేయందే నిద్రపోను ఆవేశంగా అంది సుధా. అతనుకు పరువు ఉంటేగా నలుగురు మనల్ని అంటారు. అబలని అందుకే అంటారు. వేదికల మీదే మనము సబలలమని నిరూపించుకునేది అన్నది సంధ్య. అయితే మగవారి ఆటలు ఇలా సాగవలసిందేనా? ఎంత దారుణం! ప్రేమించానంటూ నా గొంతు కోసి పెళ్ళి అంటూ మరో అమ్మాయి గొంతు కోయటమా? నేనేమైనా సరే వాడిని నాశనం చేస్తాను ఆవేశంగా అంది సుధా. చెయ్యలేవు సుధా. పరువు మర్యాదలు కలవాడిని ఏం చేసినా లాభం ఉంటుంది. అతను అన్నింటినీ విడనాడిన మొండి ఘటం. నీ ఒక్కదాని గురించి కాదు, నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలిగా అంది సంధ్య. ఛీ, నాలాంటి వాళ్ళను ఎందుకు సృష్టించాడో భగవంతుడు. కూలబడిపోయింది. కంటిలో కన్నీరంతా ఇంకిపోయింది. బావా, నేను MBBS చదువుతాను. నిండుగా ముసుగు సవరించుకొని ప్రకాష్ దగ్గరకు వచ్చింది. 3rd క్లాస్లో పాస్ అయిన వాళ్లకు సీటు ఎవరిస్తారు? PPCలో సీటు రావడం కష్టం కదూ. మామయ్య ఉంటే ఎవరి ద్వారానో ప్రయత్నం చేసేవారు. నాకెవరు తెలుసు అన్నాడు ప్రకాష్. డొనేషన్ కడితే వరంగల్లులోనో గుల్బర్గాలోనో వస్తుందటగా అంది సుధా. వస్తుంది, కానీ అంత దూరం ఒంటరిగా నిన్ను పంపటానికి మామయ్య ఒప్పుకోడు సుధా.
ఈవిడేం చదువుతుంది డాక్టర్ అనుకున్నాడు మనసులో. సుధకు తెలుసు తన మాటకు తిరుగులేదని, కానీ అంత అధికారం అహం చూపించలేకపోతోంది. డాడీ తప్పక ఒప్పుకుంటారు బావా. ఇప్పుడు ఒంటరిగా లేనేమిటి, నువ్వు వారానికి ఒకసారి రావు అంది. ఇది వేరు, మనకు తెలిసిన ఊరు, మన ఇల్లుంది. అక్కడో ఇల్లు కొంటే సరి అంది. మూగవేదనను కప్పిపుచ్చుతూ నవ్వింది. అదంతా మామయ్యకు రాయాలిగా, ఆయన జవాబును బట్టి ముందుకు సాగాలి అన్నాడు సుధవంక చూస్తూ. ఇప్పుడు సుధ వేరు, దూకుడు కోపం అన్నీ తగ్గాయి. ఇదంతా సంధ్య సావాసం వల్ల కలిగిన మార్పు అనుకున్నాడు. నేను డాడీకి ఉత్తరం రాశాను, ఆయన జవాబు కాస్త లేట్ అయితే కష్టం, అప్లై చేస్తాను, ఏమంటావు బావా అంది. సరే సుధా, అమ్మ ఒకటే గొడవ చేస్తోంది నిన్ను చూడాలని. ఊరికి నువ్వు వస్తావా, అమ్మని రమ్మనేదా అడిగాడు. ఎందుకు వద్దు, ఎలాగూ పీపీసీలో సీటు వస్తే దూరం వెళ్ళాలిగా, అప్పుడు చెప్పి వెళ్తాను అంది. ఓహో, ఏదో మాట వరుసకి అంటున్నావనుకున్నాను, ఎంబీబీఎస్ చదవడానికే నిశ్చయించుకున్నావన్నమాట అన్నాడు ప్రకాష్. వట్టి నిశ్చయం కాదు బావా, దృఢ నిశ్చయం అంది సుధా. అయితే ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండాలి. మీ నాన్నగారు నీ చేత ప్రయోగాలన్నీ నీ మీద, నాలాంటి వాళ్ళ మీద చేయిస్తే ఏం గతి పక్కున నవ్వేశాడు ప్రకాష్. పోబావా, నీలాగా పుస్తకాలను వదలక పట్టుకొని రాత్రింబవళ్ళు చదివితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అంది. మరెందుకు చదవవు, ఫస్ట్ క్లాస్ వచ్చేదిగా అన్నాడు ప్రకాష్. లాస్ట్ ఇయర్ సీరియస్గా చదవలేదు, పీయూసీలో చేరాక చూడు ఎలా చదివేది. ఏం బావా అలా చూస్తావు అంది. నువ్వు చాలా మారిపోయావు సుధా, ఆపాదమస్తకం పరికించాడు. ఉలిక్కిపడింది సుధా. ఏం మారాను, గొంతు జీరపోయింది. ఎప్పుడైనా బావా అంటూ పిలిచేదానివా, పేరుతో పిలిచేదానివి. ఇంతసేపు ఓపికగా నిల్చుకునేదానివా, ఎప్పుడు తుస్ బుస్ మని ఎగిరేదానివి అన్నాడు. హమ్మయ్యా అనుకుంది. ముఖానికి చిరునవ్వు పులుముకొని జవాబు ఇచ్చింది. వయసుతో పాటు మారటం సహజం కాదా, మీరు అన్నింటికీ ఆశ్చర్యపడతారు అన్నది నవ్వు తెచ్చుకుంటూ. ఈ మార్పుకు ఉత్ప్రేరకము సంధ్య సావాసం అనుకుంటాను అన్నాడు. కావచ్చు బావా, మంచివాళ్ల ప్రక్కనుంటే వద్దనుకున్నా కొంత మనకంటదా. సంధ్య అంత మంచిదాన్ని కాకపోయినా ఆమెలోని కొన్ని గుణాలను అనుకరించవచ్చుగా అంది. ఇదేదో పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది, ఒకరి మంచితనం ఒప్పుకుంటున్నావన్నమాట అన్నాడు ప్రకాష్ నవ్వుతూ. ఏం, నువ్వు చెడ్డవాడవని అన్నానా అన్నది బుంగమూతి పెట్టి. ఈ లోపల ప్రకాష్ కోసం ఎవరో వచ్చారు. అతను బయటికి వెళ్ళిపోయాడు. అంతవరకు క్రింద ప్రకాష్ గదిలో సామాన్లు సర్దుతున్న సంధ్య చటుక్కున బయటకు వచ్చి సుధను వాటేసుకుంది. అంతవరకు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ చెవులు రిక్కబొడిచి విన్నది. ఇంత త్వరగా అంగీకరిస్తారనుకోలేదు అన్నది సంధ్య. వారిద్దరూ పైకి వెళ్లారు. ఉష్, మెల్లగా అంటూ వారించింది సుధ. సుధ అభిష్టం ఎట్లా ఉంటే అట్లాగే చెయ్యమని రాశారు సుధ తండ్రి. కాలేజీలో చేర్పించి స్వయంగా దగ్గరుండి అన్నీ చూడమని రాశారు. ఇల్లు అది చూసి సంధ్యను వెంట పంపమని ఆదేశించారు. ప్రకాష్కు కోపం వచ్చింది. సంధ్య అంటే పనిపిల్ల అనుకుంటున్నారేమో అనుకున్నాడు. సంధ్య, ప్రకాష్ పిలుపు విని బయటికి వచ్చింది సంధ్య. మామయ్య నిన్ను సుధ వెంట గుల్బర్గాకు పంపమని రాశారు అన్నాడు. అవును, సుధకు రాశారు అంది. నీ ఇష్టం ఏమిటో అడిగాడు. ప్రస్తుతం నేను స్వతంత్రురాలిని కాదు, ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సిందాన్నే అన్నది నేల మీద దృష్టిపరచి. ప్రకాష్ క్షణం యోచించాడు. నిన్ను స్వతంత్రురాలిగా చేస్తాను, ఇప్పుడే నా నిర్ణయం తెలుపుతూ మామయ్యకు ఉత్తరం రాస్తాను అన్నాడు. వద్దు, నేను మొదటే చెప్పాను కదూ, సుధ వివాహమయ్యే వరకు మనము మన వివాహ విషయం తలపెట్టొద్దని అంది. ఆ గడుగ్గాయి ఎంబీబీఎస్ అయ్యేదాకా చేసుకోనంటే అన్నాడు. ఏమనదు, అమ్మగారు వస్తే అన్నీ చక్కబడతాయి, నా మీద కోపం తెచ్చుకోవద్దు అంది సంధ్య. కోపం కాదు, మామయ్యకు తెలుసు నేను సుధను చేసుకోనని, అది నన్ను ఇష్టపడదని. ఆయనకు ఒక్కడికే రాస్తే అన్నాడు. లాభమేమిటి అంది. నువ్వు ఇష్టమొచ్చిన చోట స్వతంత్రంగా హాయిగా ఉండొచ్చు అన్నాడు. నాకు సుధ వెంట వెళ్ళడమే ఇష్టం అంది సంధ్య. నిజం? ప్రకాష్ ముఖం ఎర్రబారింది. సంధ్య మనసు అదోలా అయ్యింది. అంతగా ప్రేమించి ఆరాధించే వ్యక్తిని బాధించటం బాధ అనిపించింది. మరుక్షణమే అశోక్ మాటలు గుర్తొచ్చాయి. తన కోరికలు తీర్చుకోవడానికి పురుషుడు ఎన్నో చెప్తాడు. కాదు, ప్రకాష్ అలాంటి వారు కాదు. వారి నీడన ఇన్నాళ్ళుండి అదేనా అతన్ని అర్థం చేసుకుంది. నెమ్మదిగా అతనికి దగ్గరగా జరిగింది. అతని కోట్ బటన్స్ పెడుతూ అతని వంక చూసి మధురంగా నవ్వింది.
మీరు కోపం మర్చిపోయి శాంతంగా ఆలోచించండి. సుధ లేకుండా నేను ఈ ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది? అలా అని మిమ్మల్ని అనుమానిస్తున్నాననుకునేరు. మీ పైన నాకెంత గౌరవమో ఎలా చెప్పేది అన్నది. ప్రకాష్ సున్నితంగా ఆమె బుగ్గ మీద చిటిక వేస్తూ, గౌరవమే కానీ ప్రేమ లేదన్నమాట. కోపం మర్చిపోయి కొంటెతనం చిలికించాడు. మీలా బయటికి చెప్పుకుంటే ఎంత సిగ్గులేని పిల్లరా బాబు అనుకుంటారు అన్నది ఓరగా చూస్తూ. మీ బాణం నాపైకేనా? సరే, వడ్డీతో సహా తీర్చుకునే రోజు రాకపోదు అంది. 2 చేతులు ఆమె చుట్టూ వలయంలా చుట్టాడు. వదలండి, ఎవరైనా చూస్తే అన్నది భయంగా. తెరగుమ్మం నిండుగా ఉంది. తలుపులు వేసిరానా అన్నాడు. ఛీ, ఏం మాటలు, నేను పోతాను. అతని చేతులు వదిలించుకొని వెళ్ళబోయింది. ప్రకాష్ చెయ్యి పుచ్చుకొని ఆపాడు. ఊరికే అన్నాను అన్నాడు. నేను ఊరికనే వెళ్తున్నాను అన్నది చిలిపిగా చూస్తూ. నా మాట ఒకటి వినిపో, వారం వారం ఉత్తరం రాస్తావు కదూ అన్నాడు. ప్రయత్నిస్తాను అన్నది అతన్ని ఉడికించాలని. పెద్ద గీరబోతావు. రాయాలి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అంగీకరించాను అన్నది చేతులు జోడించి. పనిలో పని ఒక పని చేయరాదు అన్నాడు. చెప్పండి. బుద్ధిమంతురాలిగా నిల్చుంది. నువ్వు పియూసీ చదువు అన్నాడు ప్రకాష్. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి అలాగే చేరుతాను అంది సంధ్య. డబ్బుకు దేనికి మొహమాట పడవద్దు. మామయ్యది అనుకుంటే నా డబ్బు పంపిస్తాను అన్నాడు. అక్కర్లేదు, ఇంతవరకు తీసుకోలేదా? ప్రకాష్ చటుక్కున ముందుకు వంగి ఆమె పెదాలని ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడుంటే ఇలా చేస్తారనే వెళ్ళిపోతున్నాను అన్నది కోపం తెచ్చుకుంటూ. సారీ, తప్పు జరిగిపోయింది. శిక్ష విధిస్తారా అని తన చెంప చూపించాడు. మీకు పని లేదు అని పైకి పరుగు పెట్టినట్టే వెళ్ళింది. ఇక్కడికి కథను ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ వల్లనే మన వీడియో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.